చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. ఆ రోజు వాడు ఎలా ఉన్నాడో ఎప్పటికీ మర్చిపోలేను నేను. అసలు వాడి మొహంలో కళ కానీ, ఎప్పుడు వాడి మొహంలో ఉండే చిరునవ్వు కానీ కొంచెం కూడా లేదు. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చిన వాడిని నేను చూడలేదు. వాడు అలాగే పరిగెడుతూ చూసుకోకుండా రాయి తగిలి కింద పడిపోవడంతో పాపం ఆ రోజు దెబ్బ గట్టిగానే తగిలింది కాలికి. కానీ వాడు ఆ దెబ్బ కూడా లెక్క చేయకుండా అలాగే పైకి లేచి నా దగ్గరికి వచ్చాడు అని జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సౌర్య కార్తీక్ దగ్గరికి వెళ్ళగానే కార్తీక్ ని హగ్ చేసుకుని వెక్కిలి పెడుతూ ఏడుస్తూ ఉంటే ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్న కార్తీక్ శౌర్య సడన్ గా అలా వచ్చి హగ్ చేసుకునేసరికి ఒక్కడుగు వెనక్కి వేసి శౌర్య స్పర్శ గుర్తుపెట్టి ఫ్రెండ్ వైపు చూస్తూ మళ్ళీ మాట్లాడతాను అని శౌర్య చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్తాడు. శౌర్య కార్తీక్ ని వదలకుండా ఏడుస్తూ 2 డేస్ నుంచి నా కోసం రాలేదెందుకు అని అడుగుతాడు. కార్తీక్ శౌర్యని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి వాటర్ తాగించి కళ్ళు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టి నా శౌర్య బ్రేవ్ కదా, ఇలా ఏడుస్తారా అని అడిగి శౌర్య ఒళ్ళు వేడిగా నిప్పుల కొలిమిలా ఉండడం చూసి కొంచెం కంగారు పడతాడు. శౌర్య ఏడవడం లేదు అన్నట్టు తలుపుతో కళ్ళు తుడుచుకుంటూ అమ్మ కావాలి అని అడిగితే కార్తీక్ ఏం మాట్లాడలేక శౌర్య బావున్నావు కదా నువ్వు, ఫీవర్ ఉన్నట్టుంది అని అడుగుతాడు శౌర్య బుగ్గని వెళ్తూ. శౌర్య కార్తీక్ ఒడిలో తల్ల పెట్టుకుని పడుకుని డాడీ కొట్టాడు రావణ్ నన్ను అని ఏడుస్తూ చెప్పడంతో కార్తీక్ కంగారుగా శౌర్యని కూర్చోబెట్టి గట్టిగా కొట్టాడా అని అడుగుతాడు. శౌర్య ఏడుస్తూ షర్ట్ పై కనుకొని వెనక వీపు మీద చూపిస్తే బెల్ట్ దెబ్బ గట్టిగా తగిలి అక్కడంతా ఎర్రగా కమిలిపోయి ఉండడంతో పాటు కొంచెం స్కిన్ కూడా రేగి ఉంటుంది. శౌర్య వీపు మీద ఉన్న దెబ్బ చూడగానే కార్తీక్ పిడికిలు బిగుసుకుంటే శౌర్య ఏడుస్తూ ముందుకు తిరిగి షార్ట్ టైప్ స్కూల్ యూనిఫామ్ కొద్దిగా పైకని మోకాల మీద కొంచెం పైన చూపిస్తాడు. అక్కడ కూడా దెబ్బ ఉంటుంది ఎర్రగా కందిపోయి. మోకాల మీద కార్తీక్ కోసం పరిగెడుతూ వచ్చినప్పుడు కింద పడినప్పుడు తగిలిన దెబ్బ కూడా ఉండడంతో కార్తీక్ చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో శౌర్య ముందు మోకాళ్ళ మీద కూర్చొని శౌర్య మోకాల మీద వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటాడు. శౌర్య వెక్కిళ్ళు పెడుతూ రావణ్ దెబ్బ చాలా నొప్పిగా ఉన్నాయి అని అంటే కార్తీక్ వెంటనే పైకి లేచి శౌర్యని భుజం మీద ఎత్తుకుని బయటకు వెళ్లి స్కూల్కి దగ్గరగా ఉన్న హాస్పిటల్లో చూపించి పక్కనే ఉన్న హోటల్లోకి తీసుకువెళ్తాడు. టిఫిన్ ఆర్డర్ చేసి శౌర్యకి తినిపించి టాబ్లెట్లు వేస్తే ఇంజెక్షన్ చేయడం వల్ల కొంచెం నొప్పి తక్కువగా అనిపిస్తూ ఉండడంతో కొంచెం నార్మల్ అవుతాడు శౌర్య. శౌర్య తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి పక్కనే కూర్చొని ఎప్పుడు చెప్పు అసలు ఏం జరిగిందో అని అడిగితే శౌర్య కార్తీక్ ని హగ్ చేసుకుని మరి రాత్రి నిద్రలో అమ్మ గుర్తుకొచ్చింది, లేచి డాడీని అడిగాను అమ్మ కావాలి అని. అమ్మ లేదు, ఎప్పటికీ రాదు, ఇంకోసారి అడగకు, విసిగించకుండా పడుకొని తిట్టాడు. ఏడుస్తూ మళ్ళీ అమ్మ కావాలి నాకు అని అడిగితే అప్పుడు నన్ను కొట్టాడు డాడీ, చాలా గట్టిగా కొట్టాడు అని చెప్తాడు. అది విన్న కార్తీక్కి ప్రకాష్ మీద విపరీతమైన కోపం వస్తే శౌర్యని ఇలా చూసి చాలా బాధగా అనిపిస్తుంది. ప్రకాష్ దగ్గరికి పంపించి తప్పు చేశానా అని ఆలోచిస్తూనే అంతకంటే వేరే మార్గం కనిపించక వీలైనంత త్వరగా ప్రకాష్ గురించి ఇంట్లో చెప్పి శౌర్యని ఇంటికి తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటాడు. శౌర్య చేతిని తన చేతిలోకి తీసుకొని రే నా కోసం ఒక్క 10 డేస్ మీ డాడీతో ఉండు, అతను చెప్పినట్టు విను, ఇలా ఏదో ఒకటి అడిగి నిన్ను బాధ పెట్టేలా చేయకుండా ఈ 10 డేస్లో ఏదో ఒక విధంగా నిన్ను నాతో తీసుకుని వెళ్తాను అని చెప్తే శౌర్య సంబరంగా నిజంగానే నన్ను నీతో తీసుకుని వెళ్తావా, పింకీ ప్రామిస్ అని అడుగుతాడు గొంతు దగ్గర 2 వేళ్లతో పట్టుకుని చూపిస్తూ. కార్తీక్ చిన్న నవ్వుతో శౌర్యని అలాగే చూస్తూ పింకీ ప్రామిస్, ఖచ్చితంగా నాతో తీసుకుని వెళ్తాను నిన్ను, కానీ ప్లీజ్ రా, ఇలా ఏదో ఒకటి చేసి తన్నులు తినకు, ఈ టాబ్లెట్లు బ్యాగ్లో పెట్టుకుని రోజు మార్నింగ్ నైట్ ఒకటి వేసుకో, 2 డేస్లో తగ్గిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి మరి అని చెప్తే 10 డేస్నే కదా అని శౌర్య నవ్వుతూ కార్తీక్తో సరే జాగ్రత్తగా ఉంటాను అని చెప్తాడు. కార్తీక్కి శౌర్య నవ్వు చూడగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తూ ఉంటే శౌర్య నవ్వు చూడగానే శౌర్య హెయిర్ చెరుపుతూ ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉంటానని నాకు ప్రామిస్ చేయి అని అడుగుతాడు చెయ్యి ముందుకు చాపి. శౌర్య క్యూట్గా నవ్వుతూ కార్తీక్ చేతిలో చేయి వేసి నువ్వు నాతో ఉంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను నీ కోసం అని చెప్తే కార్తీక్ నవ్వుతూ నేను నీతో ఉన్నా లేకున్నా
ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. లేదంటే నేను నీతో మాట్లాడను అని అంటాడు. శౌర్య అటు ఇటు తల తిప్పుతూ సరే నవ్వుతూనే ఉంటాను అని అంటే కార్తీక్ శౌర్య తల పట్టుకుంటూ మరీ ఎక్కువ తిప్పకు అని చెక్కిలి గిలిపెడితే శౌర్య కిలకిల నవ్వుతూ కార్తీక్ చేతులు పట్టుకుని కార్తీక్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదంతా గుర్తు చేసుకున్న కార్తీక్ అందరినీ చూస్తూ అలా వాడు నాకు ఆ రోజు చేసిన ప్రామిస్ని ఇప్పటి వరకు నిలబెట్టుకుంటూనే వచ్చాడు. వాడు ఎంత బాధని గుండెల్లో మోస్తూ ఉన్నా కూడా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నాడు. కానీ నేను ఆ రోజు 10 డేస్లో శౌర్యని నాతో తీసుకువెళ్తాను అని చేసిన ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను. నా ప్రాణంతో పాటు నా ఊపిరికి కూడా దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది. వారం రోజులు బాగానే గడిచాయి నార్మల్గా. ఆ రోజు శనివారం. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్న ఇంట్లో లేరు. ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళారని చెప్పింది అత్త. మా పెళ్ళవగానే నాన్న ఆస్తులు మొత్తం ఐరా పేరు మీద రాయడంతో ఎవరైనా కేవలం ఆ ఆస్తులు అనుభవించొచ్చు, అంతేకాని అమ్మడానికి సొమ్ము చేసుకోవడానికి కుదరదు. ఐరా కనీసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తన భర్త సంతకంతో మాత్రమే పూర్తిగా ఐరా పేరు మీద హక్కులు వెళ్లేలా రాశారు. ఆ రోజు నాన్న అలా చేయబట్టే నా ఐరా ఇప్పుడిలా నాతో ఉంది అని కళ్ళల్లో చేరిన నీళ్లను అదివి పెట్టి చెప్పడం కంటిన్యూ చేస్తాడు. నెక్స్ట్ డే నైట్ డిన్నర్ తర్వాత నేను ఐరాతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక నలుగురు ఇంట్లోకి వచ్చారు, మామతో పని కోసం అన్నట్టు. వాళ్ళు నలుగురు లోపలికి రాగానే బయట ఉన్న సెక్యూరిటీని చంపేశారు. నలుగురు లోపలికి రాగానే ప్రకాష్ ఫాస్ట్గా నాతో ఆడుతూ ఉన్న ఐరాని విసురుగా పక్కకు లాగి వచ్చిన నలుగురిలో ఒక్కరైనా రాజేష్కి ఇచ్చాడు అని ఆ రోజు జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుంటాడు. అప్పటికే కార్తీక్ చంపలను కన్నీళ్లు తాకుతూ ఉంటే ఖుషి కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకుని కన్నీళ్లతో కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఖుషి కళ్ళు తుడుస్తూ మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. పక్కా ప్లాన్తో అన్ని ముందే ఎవరు ఏం చేయాలి అనుకుని రావడంతో రాజేష్ ఐరాని తీసుకుని ఆనంది అత్తకి ఐరాకి మత్తుమందిచ్చి ఇద్దరిని తీసుకుని బయట వాళ్ళకి అప్పగించాడు. వాళ్ళు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతే నేను మామ వాళ్ళ దగ్గర నుంచి ఐరాని అత్తని కాపాడడానికి ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. అప్పుడే అమ్మ నాన్న వాళ్ళు బయట పరిస్థితి చూసి కంగారుగా లోపలికి రావడంతో ప్రకాష్ నాన్న లోపలికి రాగానే రాడ్డుతో తల మీద బలంగా కొడితే నాన్న కింద పడిపోయారు. మమ్మల్ని ప్రకాష్ మనుషులు పట్టుకుని కదలకుండా చేశారు. అప్పటికి మామకి ఇంకా హెల్త్ సరిగ్గా సెట్ అవ్వలేదు. అయినా కష్టంగానే వాళ్ళ నుంచి విడిపించుకొని ప్రకాష్ని కొడితే ప్రకాష్ కోపంగా రాజేష్ దగ్గర నుంచి కత్తి తీసుకొని మామని పొడి చేశాడు. అమ్మని అత్తని కూడా పొడి చేసి నా కాళ్ళ మీద రాడ్డుతో కొట్టాడు. పక్కనే ఉన్న టేబుల్ తగిలి నుదురి దగ్గర గాయం అవ్వడంతో కదల్లేక జరిగేదలా చూస్తూ ఉండలేక నరకం అనుభవించాను. ప్రకాష్ మామ వైపు చూస్తూ ఇప్పటి వరకు ఈ రోజు కోసమే, ఈ సమయం కోసమే ఎదురు చూస్తాను ప్రతాప్. నేను ఇద్దరం ఒకేసారి పుట్టాము, ఒకేలా ఉంటాము, కానీ అందరూ నిన్ను మాత్రమే ఇష్టపడ్డారు. చివరికి అరవింద కూడా. నాకు అరవింద చూడగానే నచ్చింది, కానీ అరవింద నిన్నిష్టపడింది. ఏ నాకేం తక్కువ? ఇద్దరం ఒకేలా ఉన్నాం కదా. ప్రతి ఒక్కరూ నిన్ను చూసి చేతులెత్తి దండాలు పెడతారు, కానీ నన్ను చూసి చిరాగ్గా మొహం తిప్పుకుంటారు. ప్రతిసారి నీ వల్ల నాకు అన్యాయమే జరుగుతూ వచ్చింది. నేను ఇష్టపడిన ప్రతిదీ నీ సొంతమైంది, కానీ ఇప్పటి నుంచి నేను కోరుకున్న ప్రతిదీ నా సొంతమవుతుంది. అరవింద దక్కకపోయినా కూడా ఆనంది అందం ఏం తక్కువ కాదు. ఆనందిని నా సొంతం చేసుకుంటాను. ఇక మీదట ఈ ఆస్తి మొత్తం కూడా నాదే. ఇప్పటి వరకు ఒక 1000 రూపాయలు కావాలి అనుకున్నా కూడా నిన్ను అడగాల్సి వచ్చేది. ఇప్పటి నుంచి నేనే అందరికీ ఇస్తాను. నీ కూతురికి పెద్దయిన తర్వాత నా ఫ్రెండ్ కొడుకునిచ్చి అని రాజేష్ వైపు చూపిస్తూ వాడి కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఆస్తి మొత్తం తీసుకొని దాని జీవితాన్ని నరకం చేస్తాను అని చెప్తూ ఉంటే అది విని భరించలేని మామ కోపంగా పైకి లేచి ప్రకాష్ కాలర్ పట్టుకున్నాడు. ప్రకాష్ మామని కత్తితో ఊపిరాగే వరకు కసిగా పొడిచి గాయపరిచి మామని తన మనుషులకిచ్చి పంపించి కార్ యాక్సిడెంట్లో ఉండాలి, కార్ బ్లాస్ట్ అవ్వాలి, ఎలాంటి ఆధారాలు దొరకకుండా అని చెప్పాడు. తర్వాత అందరూ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఇంటి మీద పెట్రోల్ పోస్తూ ఉంటే అత్త అమ్మ కలిసి
కష్టంగా శక్తినంతా పోగు చేసుకుని తాతయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఇంటికి మంటలు అంటుకోగానే అత్త నా వైపు చూస్తూ, నీ భార్య బాధ్యత నీదే. నిన్ను ఎవ్వరు టచ్ చేయలేని విధంగా ఎదగాలి నువ్వు. అప్పుడు నీ భార్యని నీతో తీసుకువెళ్ళు. అప్పుడు నీకు నీ శత్రువుకు ఏ శిక్ష వేయాలి అనుకుంటే ఆ శిక్ష వెయ్యి. అప్పటి వరకు నీ కోపాన్నే నీ ఆయుధంగా మార్చుకొని జీవితంలో ముందుకు వెళ్ళు అని చెప్పింది. అలాగే మాట తీసుకుంది. తొందరపడి ప్రకాష్ జోలికి వెళ్ళొద్దు అని. అతి కష్టం మీద మంటల్లో నుంచి నన్ను అక్కడి నుంచి అమ్మ తప్పించడంతో తాతయ్య తొందరగా రియాక్ట్ అయ్యి ఇల్లు కూలిపోయే టైంకి అక్కడికి వచ్చి వాళ్ళు చూడకుండా నన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు. తాతయ్య నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి నేను స్పృహ కోల్పోయాను. తలకి గాయం బలంగా తగలటంతో కోమాలోకి వెళ్ళిపోయాను. ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక వారం రోజులకు సౌరి కింద పడిపోయాడు. నా కోసం వెతుకుతూ వచ్చి తలకి దెబ్బ తగలడంతో 2 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాడు వాడు. డాక్టర్ అత్త ఫ్రెండ్ అవ్వడంతో శౌర్య గతం మర్చిపోయాడని చెప్పించింది. అత్త వాడితో మాట్లాడడంతో వాడు కూడా అలాగే బిహేవ్ చేస్తూ వచ్చాడు. దాన్ని కూడా ఆ ప్రకాష్ అవకాశంగా తీసుకుని కన్న కొడుకును కూడా అనాథని చేసి దత్తత తీసుకున్నాడు. నెల రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాను నేను. కానీ అప్పటికే చాలా జరిగిపోయాయి. ఆ ప్రకాష్ మామలా మారిపోయాడు. జరిగింది మొత్తం ఒక యాక్సిడెంట్లా క్రియేట్ చేసి ఆనంది అత్తని పెళ్లి చేసుకుని శౌర్యని దత్తత కొడుకుగా ప్రపంచానికి పరిచయం చేశాడు. హైరా అంటే ప్రాణం అన్నట్టు అరవింద అత్త గుర్తుగా అతనికి మిగిలింది హైరా మాత్రమే అన్నట్టు అందరూ అనుకునేలా చేశాడు అని అంటాడు ఆగని కన్నీళ్లతో. ఖుషి వెక్కిళ్ళు పెడుతూ కార్తీక్ వడిలోకి చేరిపోయి కార్తీక్ మెడ చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుంటే ఖుషి ఏడుస్తూ ఉండడంతో కార్తీక్ అతను కంట్రోల్ చేసుకుంటూ ఖుషి వెన్ను నిమురుతూ మౌనంగా ఉండిపోతాడు. అందరికీ కార్తీక్ని అలా చూసి కన్నీళ్ళాగకుండా ఉంటే ఒక 10 నిమిషాలకు ఇద్దరు సర్దుకొని ఒకరు వైపొకరు చూసుకుంటారు. ఏడవడం వల్ల ఖుషి మొహం అంతా ఎర్రగా అయితే వెక్కిళ్ళు పెడుతూ రావణ్ అని అంటూ ఉంటే కార్తీక్ ఖుషి కన్నీళ్లు తుడుస్తూ ఖుషి నుదుటికి అతని నుదుటిని ఆనించి మౌనంగా ఉండిపోతాడు. శౌర్య కూడా ఏడుస్తూ చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ ఉండడంతో రక్షిత శౌర్య చేతిని తన చేతిలోకి తీసుకొని శౌర్యని సైడ్ హగ్ చేసుకుని వెన్ను నిమురుతూ మౌనంగా ఉండిపోతుంది. వజ్రం గారు అప్పుడు కార్తీక్ ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటే రాజేంద్ర గారు వజ్రం గారి చేతిని తన చేతిలోకి తీసుకొని ఏడవకు అని కన్నీళ్లు తుడుస్తారు. ఆయన బాధని లోపలే అణిచేస్తూ వేదు మౌనంగా కన్నీళ్లు పెడుతూ ఆకాష్ని హగ్ చేసుకుంటే ఆకాష్ వేదు వెన్ను నిమురుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆదిత్య మైక్, రాజు వర్ష, నీతు రితిక్ ఇంకా మొదటి నుంచి వింటూ ఉన్న మెయిడ్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉండిపోతే ఒక 10 నిమిషాలకు కార్తీక్ సర్దుకొని ఖుషి వైపు చూస్తాడు. ఖుషి ఇంకా చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ ఉండడంతో కార్తీక్ ఖుషి మొహాన్ని దోసిట్లేక తీసుకొని ఏడవకుమా అంటూ కన్నీళ్లు తుడుస్తూ ఆదిత్య వైపు చూస్తూ ఆది వాటర్ తీసుకొనిరా అని చెప్తే ఆదిత్య కళ్ళు తుడుచుకొని వాటర్ తీసుకుని వస్తాడు. కార్తీక్ ఖుషిని దూరం జరిపి కొన్ని నీళ్లు తాగిస్తే ఆదిత్య అందరి వైపు ఒకసారి చూసి మౌనంగా కిచెన్లోకి వెళ్తే ఒక 10 నిమిషాలకు ఒక ఇద్దరు సర్వెంట్స్తో తను కూడా కలిసి అందరి కోసం జ్యూస్ తీసుకుని వస్తాడు. ఇంకా అందరూ డల్గా ఉండడంతో అందరి మూడు చేంజ్ చేయడం కోసం మీ అందరి కోసం స్పెషల్ జ్యూస్, మా అమ్మ తోటకూర జ్యూస్ చేసినట్టు నేను కూడా ఒక స్పెషల్ జ్యూస్ చేశాను, తాగండి తాగండి అందరూ అని అంటే అందరూ నిదానంగా సర్దుకుని ఆదిత్య వైపు చూస్తారు. ఆదిత్య పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ అందరి కోసం స్పెషల్ జ్యూస్ అని అంటే అందరూ ఒకరి వైపు ఒకరు చూసుకొని మాకొద్దు అని అంటారు ఒకేసారి. ఖుషి మాత్రం కార్తీక్ని గట్టిగా హగ్ చేసుకుని మౌనంగా ఉండిపోతుంది. కార్తీక్ ఖుషిని దూరం జరుపుతూ ఉంటే ఖుషి మరింత గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది కార్తీక్ని. కార్తీక్ ఒకసారి ఆదిత్య వైపు చూసి ఖుషి వైపు చూస్తూ ఐరా అదేదో స్పెషల్ జ్యూస్ తీసుకుని వచ్చాడు చూడు అని అంటే ఖుషి ఒకసారి కార్తీక్ వైపు చూసి చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ నా వల్లే కదా ఇదంతా, మామ నా పేరు మీద ఆస్తి రాయకపోతే అందరూ సంతోషంగా ఉండేవారు కదా అని అంటుంది. కార్తీక్ కొంచెం సీరియస్గా ఖుషిని విసురుగా దూరం జరుపుతూ
పిచ్చిగా మాట్లాడుకురాయిరా. అసలు నీ వల్ల జరిగిందని ఎవరన్నారు? ఎవడో వాడి స్వార్థం కోసం ఇదంతా చేశాడు అని అంటే ఖుషి ఏడుస్తూ మౌనంగా ఉండిపోతుంది. కార్తీక్ కోపంగా ఖుషి వైపు చూస్తూ, ఏయ్, నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చదు. ఇలా ఏడుస్తూ తిక్కగా ఆలోచిస్తూ ఉండేలా అయితే నువ్వు నాకు అవసరం లేదు అని అంటాడు. కార్తీక్ నువ్వు నాకు వద్దు అనేసరికి కోపంగా కార్తీక్ ఒక స్లాప్ ఇచ్చి, నాకు నువ్వు మాత్రమే కావాలి. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా సరే. యు ఆర్ మై ప్రాపర్టీ. అంతే. నీ ఇష్టంతో నాకు పని లేదు అని కార్తీక్ బుగ్గ మీద కొరికితే కార్తీక్ నవ్వుతూ, నా తిక్కలు ఎప్పుడూ ఇలా తిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఏడుస్తూ ఉంటే అస్సలు బాగుండదు అని అంటాడు ఖుషి నుదిటిని ఢీకొట్టి. అందరూ చిన్న నవ్వుతో చూస్తారు ఖుషి కార్తీక్ వైపు. ఆదిత్య అందరి వైపు చూస్తూ, ఇట్స్ జ్యూస్ టైం. అందరూ ముందు జ్యూస్ తాగండి అని అంటాడు. ఇంకా అలానే ఉంటే ఖుషి మళ్ళీ బాధపడుతుంది అని. ఖుషి సీరియస్ గా ఆదిత్య వైపు చూస్తూ, ఏంట్రా నీ గోల? ఇందాకటి నుంచి జ్యూస్ అని అరుస్తున్నావు. జ్యూస్నే కదా, ఇలా ఇవ్వు అని అడుగుతుంది. కార్తీక్ ఒడిలో నుంచి దిగి పక్కన కూర్చొని ఆదిత్య స్పెషల్ గా సపరేట్ గా తెచ్చిన గ్లాస్ ట్రేలో నుంచి తీసి ఖుషికి ఇస్తాడు ఎదురుగా వెళ్ళి. ఖుషి గ్లాస్ తీసుకొని ఎక్కువ సిప్ చేసి వెంటనే బయట కూసేస్తే ఆ స్ప్రింకిల్స్ వెళ్ళి ఆదిత్య మీద పడడంతో ఆదిత్య ఏడుపు మొహం పెట్టుకుని ఖుషి వైపు చూస్తాడు. ఖుషి సీరియస్ గా ఆదిత్య వైపు చూస్తూ, ఇందులో సాల్ట్ ఎందుకు కలిపావు అని అడిగితే ఆదిత్య అయోమయంగా ఖుషి వైపు చూస్తూ, అయ్యో మమ్మ, నేను సాల్ట్ వేయలేదు, జ్యూస్ మసాలా వేశాను బాగుంటుందని. నీకోసమనే స్పెషల్గా వేసి తీసుకొని వచ్చాను అని చెప్తే సర్వెంట్ ఆదిత్య వైపు చూస్తూ, అయ్యో బాబు, మీరు సాల్ట్నే వేశారేమో, రెండు పక్క పక్కనే ఉన్నాయి, కలర్ సేమ్ ఉండడంతో చూసుకోలేదేమో మీరు అని అంటాడు. ఆదిత్య బిక్కమొహం పెట్టుకొని ఖుషి వైపు చూస్తే కార్తీక్ నవ్వుతూ, ఇద్దరికిద్దరు సరిపోయారు అని అనుకుంటాడు. మరి ఇప్పుడు మన ఖుషి పాప చేతిలో ఆదిత్య పరిస్థితి ఏమవుతుంది? ఎన్ని దారుణాలు చేసిన ప్రకాష్కి శౌర్య కార్తీక్ ఎలా బుద్ధి చెప్తారు? వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏమిటి? ఖుషి కోరికని కార్తీక్ నెరవేరుస్తాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.